వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా మారింది అంటే అంటే కక్కలేక మింగలేక అంటే కరెక్ట్గా గొంతుకులు ఆగిపోయింది. అలాగని చెప్పి బయటికి రాదు, అలాగని చెప్పి లోనకి వెళ్దు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీ నాయకులకు ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే చంద్రబాబు గారు అమరావతి విషయంలో వైసీపీకి చెక్ పెట్టబోతున్నారు. సో అది వైసీపీ రాజకీయ భవిష్యత్తుని తారుమారు చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే ఇరకాటంలో పడే అవకాశం ఉంది. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మీద ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. అయితే ఏంటి అమరావతి మీద అంటే ఈ నెల 28న క్యాబినెట్లో రాష్ట్రం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై ఒక తీర్మానం చేయబోతుంది. ఏదైతే పునర్విభజన చట్టం సెక్షన్ 5లో మార్పులు చేర్పులు చేయాలనేది అందులో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. సో దాన్ని అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపి అక్కడ కూడా ఆమోదింపజేయాలి అనేది ఆలోచన. సో ఇది నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపుతున్నామన్నామో వైసీపీ గుండెల్లో అలజడి మొదలైంది. ఎందుకు అలజడి మొదలైందంటే ఆషామాషి వ్యవహారం కాదు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు. వైసీపీ రాజకీయ భవిష్యత్తుని తేల్చేసేటువంటి నిర్ణయం. దాంతో ఏం చేశారు, ముందు కవర్ చేయటం కోసం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని బయటకు వదిలారు. మీకు గుర్తుందో లేదో అమరావతి విషయం వచ్చిన ప్రతిసారి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వస్తాడు. గతంలో కూడా ఏదో వేటివ్ న్యూస్ కన్క్లేవ్ ఏదో నిర్వహిస్తే అందులో కూడా అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. సో అలా అమరావతి విషయం వచ్చినప్పుడు అలా బయటకు వచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్న కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడాడు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు. ప్రజలు కాండ్రించి ఉమర మొహం మీద జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3 రాజధానుల పేరుతో అమరావతిని శ్మశానం అన్నది వీళ్ళే, ఎడారి అన్నది వీళ్ళే, చంద్రబాబు నాయుడు ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్నారు అన్నది వీళ్ళే, ముందు 2014 తర్వాత అమరావతికి ఓకే చెప్పింది కూడా వీళ్ళే. ఇన్ని చేసి ఇప్పుడు అమరావతి రాజధాని, మేము అందులో మార్పు లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి చెప్పించే ప్రయత్నం చేశాడు. అంటే మొన్న ప్రజలు కొట్టిన చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడేటట్టు చేసింది. 3 రాజధానులు కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు 3 రాజధానుల మీదే పట్టుబట్టాడు. ఈవెన్ 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే రోజు ఆడ ముందు నుంచి తిరిగాడు తప్ప ఏ రోజు కాన్వాయ్ ఆపి ఏంటి మీ బాధ ఏంటి, అమరావతి రాజధాని ఇది ఎక్కడికి పోదు, నేను దీనికి న్యాయం చేస్తానని ఏ రోజైనా చెప్పాడా? పైగా వాళ్ళకి వ్యతిరేకంగా ఆపోజిట్ టెంట్లేంచి 3 రాజధానులతో ఉద్యమం నడిపాడు. ఈ 3 రాజధానుల ఉద్యమంలో కూర్చున్న వాళ్ళు ఎక్కడోళ్ళో తెలుసా, అక్కడక్కడ కూలి పని చేసుకునే వాళ్ళని కూర్చోబెట్టి రోజుకి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళతో పాటు ఉద్యమం చేయించాడు. చేయించి వీళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఇసుకొచ్చింది తప్ప అమరావతి రైతులు పోలా. ఎందుకంటే వీళ్ళు జూలికి వస్తారు, కూర్చుంటారు, టెంట్లో వెళ్ళిపోతారు. బట్ రైతులు అలా కాదు. భూములు ఇచ్చి ఒక మనోవేదనతో, ఒక భూమితో ఉన్నటువంటి ఒక అటాచ్మెంట్తో వాళ్ళు భవిష్యత్తు తరాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి భూమి కాబట్టి వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అంటే ఊరుకుంటారా, నమ్ముతారా? పోనీ నేను ఇళ్ళు వదిలే కానీ వైసీపీ నాయకులనే తీసుకుందాం. ప్రజలైతే కాంట్రించి మొహం మీద వస్తారు. మన ఎన్నికల్లో తీర్పు అదే. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో వెళ్ళారు. ప్రజలు ఏం చేశారు, అమరావతికి జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. సో కాబట్టి రాష్ట్రం మొత్తం తిరస్కరించింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న వైజాగ్ కూడా ఈడ్చీడ్చి కొట్టింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అమరావతి రాజధాని అని రాష్ట్రం ఒప్పుకుంది, అందులో నో డౌట్. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అవుతే ఇది పూర్తవుతుందో తెలియని ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం. అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు. విన్నారు కదా, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియని ఊహాజనితమైన అమరావతికి జగన్ వ్యతిరేకం తప్ప నిజమైన ప్రజా రాజధానికి జగన్ వ్యతిరేకం కాదు అని అన్నాడు. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి పాలనని కొద్దిసేపు పక్కన పెడదాం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సరే, చంద్రబాబు గారు మీ దృష్టిలో ఊహాజనితమైన రాజధానే, ఓకే రైట్.
దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని మీరు ఫీల్ అయ్యారు. ఓకే, తప్పు లేదు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇన్ని లక్షల కోట్లు అవుతుందన్నారు అమరావతికి, సో అంత ఖర్చు అవసరం లేదు, ఒక 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో మనం అమరావతిని కూడా నిర్మించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ రెడీ చేసి ఎందుకు 5 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని చేయలేదు? సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రైట్ క్వశ్చన్. వైసీపీ నేతలు ఎవరికైనా సరే ఇదే స్ట్రైట్ క్వశ్చన్. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది చంద్రబాబు గారు ఊహాజనితమైన రాజధాని అమరావతికి వ్యతిరేకం. ఓకే, దాన్ని పక్కన పెడేద్దాం. ఆయన టర్మ్లో ఊహాజనిత రాజధాని అనుకుందాం కాసేపు. మీ టర్మ్లో ఊహాజనిత రాజధాని కాదు కదా, మీరు ఏ డిసిషన్ తీసుకుంటే అదే రాజధానికి ఇంప్లిమెంట్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇదిగో అంత ఖర్చు కాదు, ఇంత ఖర్చు అయితే మనం భరించగలం, ఇంత ఖర్చుతో కూడా మనం చెయ్యొచ్చు, ఇదిగో ఇన్ని ఎకరాలు అవసరం లేదు, ఇన్ని ఎకరాలు అయితే చాలు, ఇన్ని ఎకరాలతో మనం రాజధాని కట్టొచ్చు అని ఒక ప్లాన్ రెడీ చేసి ఎందుకు అమరావతిని డెవలప్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలే? ఎందుకు 3 రాజధానుల పేరుతో వైజాగ్లో ఉండటం కోసం ఇల్లు రుషికొండకు గుండు కొట్టి మడి ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి చెవులో పూలు పెట్టాలని చూస్తున్నావు? నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది ఏంటి? అసలు వాస్తవ రాజధానికి మేము అది అన్నాం. ఆ వాస్తవ రాజధాని అంటే 5 ఏళ్లలో మీరు చూపించవచ్చు కదా. నేను అడిగేది అదే. వాస్తవ రాజధాని అంటే ఏంటి, ఊహాజనిత రాజధాని అంటే ఏంటి? ఆ రెండింటికి డిఫరెన్స్ చెప్పు నువ్వు. చంద్రబాబు నాయుడు గారి తరంలో ఊహాజనితం అన్నావు, ఖర్చు ఎక్కువ అన్నావు, ఓకే పక్కన పెట్టు. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా అప్పుడు కీలక పాత్ర పోషించావు, గవర్నమెంట్లో నెంబర్ 2 స్థానాన్ని పోషించావు కదా. మరి అమరావతిలో మీరు చేసింది ఏంటి? అమరావతిని ఎడారి అన్నది ఎవరు? అమరావతిని శ్మశానం అన్నది ఎవరు? అమరావతిలో ఆ వరదల్లో కొట్టుకుపోద్ది అన్నది ఎవరు? అమరావతి భూముల్లో పునాది లేదు అన్నది ఎవరు? ఎవరే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరన్నారు ఇవన్నీ? మరి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు? అంటే అమరావతి ప్రజలు, అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలు కావచ్చు, మొన్న కొట్టిన చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డికి ఎంత బలంగా తగిలిందో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో అర్థమవుతుంది. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో భయం కనపడుతుంది. ఆ భయం సజ్జల రామకృష్ణారెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది ఆ భయం. ఎందుకంటే మొన్న ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కొట్టిన చావు దెబ్బ ఉందో చూసారా? భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసింది. వాళ్ళు చెప్పుకుంటారు కదా, భయం ఎరగని ధీరుడు వీరుడు అని చెప్పుకుంటారు కదా. అలాంటి వ్యక్తికి కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు కొట్టిన చావు దెబ్బ కళ్ళంట చెవులంట రక్తం తెప్పించింది. ఆ భయంతోనే ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి విషయంలో తీర్మానం కోసం అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నాం అనగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఉలిక్కిపడి బయటకు వచ్చాడు. అసలు ఉలిక్కి పడింది జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పంపి ఇప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చావు కబురు చల్లగా చెప్పించినట్టుగా చెప్పిస్తున్నాడు. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? సజ్జల రామకృష్ణారెడ్డి నేను అడుగుతున్నా, ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఏ రోజైనా అమరావతి రాజధాని అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట వచ్చిందా? అరే 30,000 ఎకరాలు ఉండాలి, 35,000 ఎకరాలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదరా నాయన. మేము వస్తే అమరావతిని ఎలా నిర్మిస్తామో అని చెప్పి మీరు ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల చేశారు కదరా అప్పట్లో. మరి అలాంటిది ఈరోజు ఎందుకు ఈ మాటలు? ఇంకేం మాట్లాడాడు ఏనండి ఒకసారి. కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. అది ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నారంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేదు. సో ఇది అసలు భయం ఏంటంటే చంద్రబాబు గారి తీర్మానం అనగానే వైసీపీ గుండెల్లో ఒక బాంబు బ్లాస్ట్ అయింది. అది ఎలాంటి బాంబు అంటే న్యూక్లియర్ బాంబు లాంటి ఒక బాంబు బ్లాస్ట్ అయింది. ఎందుకు బ్లాస్ట్ అయిందంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారు వైసీపీకి. వైసీపీ రాజకీయ భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకనే అంటాడు మళ్ళీ ఇంకోటి పాత సేమ్ డైలాగు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ స్థలం కొనుక్కున్నా, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు కానీ నాకు ఇల్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నాడు నేను అడుగుతున్నా? శాశ్వతంగా ఇల్లు కట్టాడని చెప్పి నువ్వు నొక్కి చెప్పావు కదా. ఆ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఉంటున్నాడా? ఇల్లు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం అందులోనే ఉంటాం. మరి జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడా? ఈ 21 నెలల్లో కరెక్ట్గా 30 రోజులు జగన్మోహన్ రెడ్డి కాలు కదపకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా? ఓపెన్ ఛాలెంజ్. కరెక్ట్గా 30 రోజులు కంటిన్యూగా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? లేడు కదా. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. షర్మిల వాటాది. పాపం షర్మిలకు అన్యాయం చేసి షర్మిలకు వెన్నుపోటు పొడిచి అందులో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు ఇప్పుడు.
కదా. మరి నువ్వు చెప్పావు కదా మేము ఎక్కడ ఇల్లు కట్టుకున్నామని, మరి ఓడిపోతే ఎందుకు పారిపోయాడయ్యా అంటే మీకు ఇల్లు అనేది కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం మాత్రమే కావాలా. ఈ తాడేపల్లి ఇంటిని ఎప్పుడు వాడతారో తెలుసా వీళ్ళు, ఈ అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు వాడతారు. మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికల సమయంలో కూడా జగన్ సేమ్ డైలాగు, చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు లేదు నాకు ఇల్లు ఉంది, రోజాతో చెప్పించాడు ఏమని, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు, అమరావతి రాజధాని కాబట్టే అందరికంటే ముందు ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి రోజాతో చెప్పించారు. వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆ మాట చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పాత సింతకాయ పచ్చడి మళ్ళీ తిరిగేస్తున్నాడు. ప్రజలు బోరు కొట్టింది, మార్చండి ఏదైనా. మళ్ళీ అదే ఇల్లు కట్టుకున్నాం అదే. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, జగన్ ఎందుకు లేడు 21 నెలల్లో ఆ ఇంట్లో ఎందుకు లేడు అంటే, గెలిచి సీఎంగా ఉంటే మాత్రం ఇంట్లో ఉంటాడు, ఓట్లు అవసరమైనప్పుడు మాత్రం ఇంటిని వాడతారు, కానీ ఓడిపోతే మాత్రం పారిపోతాడు పక్క రాష్ట్రానికి. అదా మీరు చెప్పే క్రెడిట్? అంటే వైసీపీలో ఎంత భయం పుట్టింది అనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలే ఒక ఉదాహరణ. ఏది ఏమైనా అమరావతి విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలుసు, మొన్న ఎన్నికల్లోనే బయటపడింది. 3 రాజధానులు అనే దాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఇప్పుడు అమరావతి రాజధాని అని జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఒప్పుకున్నా కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ససేమిరా నమ్మరు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా 2019 ఎన్నికల్లో పాపం ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాయ మాటలు నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి నైజం చూసిన తర్వాత ప్రజలు అనేవాడు ఎవడు నమ్మరు. సో దొంగ చేతికి తాళాలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా, లేకపోతే హంతకుడి చేతులకి కత్తి పెట్టాలని ఎవడైనా అనుకుంటాడా? సో రెండు ఒకటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం అంటే దొంగ చేతిలో తాళం పెట్టడం, హంతకుడి చేతిలో కత్తి పెట్టడం లాంటిది. ఆల్రెడీ రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం మనందరం చూసాం. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా సరే, అమరావతి రాజధాని అని బహిరంగ క్షమాపణ చెప్పి లెంపలేసుకున్నా సరే ప్రజలు మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి దొంగ డ్రామాలను ఇక నమ్మే పరిస్థితి అసలే లేదు.